అందరికీ నమస్కారం. ఉడా చైర్మన్ పదవికి రోజు రోజుకు పోటీ పెరుగుతూ ఉంది. ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. అది కాపు నేతలకు ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంది. అయితే అనూహ్యంగా కూడా అది జనసేన పార్టీకి కేటాయిస్తారని కూడా కొంత సమాచారం అప్పట్లో అందినప్పటికీ కూడా అది మంత్రి లోకేష్ బాబు గారు కూడా దానికి సంబంధించి కూడా ఉడా మీద ఒక స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయటం, అది ఉడా పదవి వచ్చేసి తెలుగుదేశం పార్టీ నేతలకే కేటాయించాలని కూడా ఆయన స్ట్రాంగ్గా చెప్పడంతో ఉడా చైర్మన్కి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆశావాహులు అయితే ఇప్పటికే క్యూ కట్టిన పరిస్థితున్నాయి. ఎమ్మెల్యేలను సిఫార్సులు చేసుకునే ప్రసన్నం చేసుకునే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండటంతో ఈ 11 రోజులు కూడా వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా సిఫార్సులు చేసుకునే ప్రయత్నాలు అయితే జోరుగా చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా ఈ పదవికి ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది కాపు నేతలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తెలుస్తూ ఉంది. అయితే ఈ పదవి ఆది నుంచి కూడా గతంలో వైసీపీ టైంలో కూడా 2 టర్మ్స్ మహిళలు చేశారు. మహిళా కోటాలో కూడా ఇది గొట్టుపాటి లక్ష్మి గారికి గనక ఈ పదవి గనక కేటాయిస్తే దానికి సంబంధించి కూడా కొంత ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు దీని మీద జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే దర్శిని డెవలప్ చేయడంలో కూడా బాగా స్పీడ్గా ఉన్నటువంటి గొట్టుపాటి లక్ష్మి గారికి గనక మహిళా కోటాలో గనక గొట్టుపాటి లక్ష్మికి ఆ పదవికి కేటాయింపు చేసుకునేలా కూడా గొట్టుపాటి రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా ఆయన కూడా ఆ పదవిని దక్కించుకునేందుకు తమ బిడ్డకు ఆ పదవి వచ్చేలా చేసుకునేందుకు కూడా ఆయన కూడా కొంతమంది సిఫార్సులు చేసుకున్నట్లు ఉంది. రేసులోకి గొట్టుపాటి లక్ష్మి, అదేవిధంగా గిద్దలూరు నుంచి కూడా బెల్లంకొండ సాయిబాబు గారు కూడా జనసేన పార్టీ నుంచి కూడా, అదేవిధంగా మళ్ళీ దర్శిలోనే నారపశెట్టి పాపారావు గారు కూడా దానికి గట్టిగా ట్రై చేయడం జరుగుతుంది. ఒంగోలులో ఒక 2 నేతలు కాపు నేతలు కూడా దాని మీద గట్టిగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరికి వారు తమకు ఆ పదవి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే మహిళకి సంబంధించి కూడా గొట్టిపాటి లక్ష్మి దానికి సంబంధించి కూడా కొంత స్పీడప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మహిళా కోటాలో ఆమె కనుక ఆ పదవి కనుక కేటాయించినట్లయితే కొంత ప్రోటోకాల్ కూడా వచ్చే అవకాశం ఉంది.